అంటే రీజనల్ కాకపోతే హైదరాబాద్ ఏ పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏ పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉండాలి, దాని రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన అందరం కూడా అక్కడ కంప్లీట్గా రింగ్ రోడ్ స్ట్రేట్గా ఉండాల్సింది. అక్కడ ఒక దగ్గర గ్రామానికి లేకుండా అటువైపు ఏమో సెంట్రల్ స్టేషన్ రేడియస్ ఇటువైపు ఏమో అంటే సెంట్రల్ బస్ స్టేషన్ దాని ఎందుకు ఇంత డిఫరెన్స్? మరి హైదరాబాద్లో ఏం అంశాలను క్రైటీరియా తీసుకున్నారనే విషయాన్ని ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లెక్క, తర్వాత కాంగ్రెస్ వచ్చినాక ఇంకొక లెక్క అన్నట్టు రిపీటెడ్గా మారుతుంది. ఈ అలైన్మెంట్ మారినప్పుడు పెద్దవాళ్ళ హస్తం ఉందని అన్ని జిల్లాల్లో కూడా కాబట్టి తెలంగాణ జాతీయ మేము నమ్మేది ఒకటే, హిందువులు ఎవరికైనా అందరికీ సమాన న్యాయం జరగాలి. చిన్న సన్నకారు రైతుల పొట్టలు కొట్టుకుంటారు, ప్రభుత్వ భూములు వచ్చి వీలైన కాడికి అలైన్మెంట్ తీసుకొచ్చుకోవాలి. అట్లా జరగాలంటే గడ్కరీ గారికి ఎవరైతే గ్రామస్తులు వారిని అవసరమైతే ఒక డెలిగేషన్ గడ్కరీ గారు టైం ఇస్తే మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, ఢిల్లీ అయితే ఢిల్లీ తీసుకొని పోయి ఈ రింగ్ రోడ్ ఏంటంటే కథాకరణ విషయాన్ని మొత్తం రీసర్వే చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో పొద్దు నుండి షేర్లింగంపల్లి, చేవెళ్ళ, రాజేందర్ నగర్, షాద్ నగర్ రావడం జరిగింది. మరి షాద్ నగర్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 100 పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఎన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి 100 పడకల హాస్పిటల్ పూర్తయిన అక్కడ పూర్తి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెంచుకుండిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఏదో పడుతుందో అనేటటువంటి పరిస్థితి. కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 50 బెడెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో, తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అనేది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టాఫ్ నర్సులు 28 మంది ఉన్నారు, కానీ 12 మంది ఉన్నారు. అయినా సరే గైనకాలజిస్ట్ 6 మంది ఉన్నారు, ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు. అయినా సరే పోయిన నేను 101 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైనటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉంటాను. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తో, కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటున్నాం. శానిటేషన్ సిబ్బంది కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్ నుంచి తీసుకుంటాం. వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, రాకపోతే జీతాలు 3 నెలలు రానటువంటి పరిస్థితి. సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుందో అది కూడా వస్తలేదు. సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్తో వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉందని చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధగా కనబడ్డాను. సో నేను 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటి, 100 పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. 2, ఈ 2 కలిపి వాడుకున్నా కూడా సరిపడంత మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. కాబట్టి స్టాఫ్ని తొందరగా పెంచాలి. అది నర్సెస్ అయినా, మేల్ నర్సెస్ అయినా, డాక్టర్స్ అయినా, ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా పెంచాల్సినటువంటి అవసరం భావిస్తున్నాను. అదేవిధంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్లో నెలకు 1000 రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటి ఏదో మనం వేసే భిక్ష కాదు, ఒక బాధ్యతగా మనం చేయాలనే ప్రభుత్వాన్ని కోరుతూ, ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన 100 బెడెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి.
డాక్టర్స్ నింపాలి, పేషెంట్స్ని ఆదుకోవాలనుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. అసలు సెంటర్ పాయింట్ ఇందాక రామరెడ్డి అన్న చెప్పినట్టు సెంటర్ పాయింట్ ఎక్కడుంది? సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి 25 కిలోమీటర్లు తీసుకున్నారు గట్కేసర్ దిక్కు, ఇటు దిక్కేమో ఔటర్ రింగ్ రోడ్ నుంచి 25 కిలోమీటర్లు తీసుకున్నారు. దాంతో ఇంత లోపలికి రోడ్ జరిగింది. సరే, ఇక్కడ వేరే పద్ధతి పెడుతున్నారు RRR అని అనుకుందామంటే, మరి మొత్తం RRR అంటే హైదరాబాద్ చుట్టూగా ఉండాలి. అన్ని దిక్కులైతే ఒక తిరగలేదు, వంకర టింకర నీరు గట్టే తిరిగినట్టు నీళ్ళలో అట్లా తిరుగుతుంది రోడ్డు. దాంతోనే ఇప్పుడు బాధ. మరి ఎందుకు ఇట్లా? ఎవరి కోసం ఈ రోడ్డు? ఎవరి డెవలప్మెంట్ కోసం, ఎవరి అభివృద్ధి కోసం? దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్పకుండా అడుగుదాం. ఎందుకంటే భూమి పోయేటటువంటి రైతుకి కనీసం లాభం అయినా జరగాలి, ఈ ఊరికన్నా ఏమైనా లాభం జరగాలి. అట్లా కాకుండా మూడోసారి మార్చి 4వసారి మన 9 రేట్లకు వచ్చిరంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర ఉన్నది, మంచి అభిప్రాయం అయితే లేదని మాత్రం అర్థమవుతా ఉంది. ప్రతి చోట అట్లనే జరుగుతుంది. మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మళ్ళా సర్వే చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారని మంత్రి ఉంటారు, ఆయన చాలా మంచి మనిషి. మేము ఆయనతో కలిసి పార్లమెంట్లో పనిచేసినాం. నేను రేపు పొద్దున్నే మొదలు ఆయనకు లెటర్ రాస్తా, తర్వాత ఆయన అపాయింట్మెంట్ అడుగుదాం. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారంటే మనందరం కూడా పోదాం. మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, ఢిల్లీ అయితే ఢిల్లీ పోదాం. అందరం పోయి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరి మెదక్లో ఏమవుతుంది, గట్కేసర్లో ఏమవుతుంది, ఇటు దిక్కు ఏమవుతుంది, మన మహబూబ్నగర్లో ఏంది ఈ సంగతి ఏంది, ఇవన్నీ కూడా అడుగుదాము. అడిగి ఖచ్చితంగా ఒకటే తీరు అందరికీ ఉండాలి రూల్. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ ఏ తెలంగాణ బిడ్డ బాధపడ్డా మనందరికీ బాధనే. అందరికి ఒక సమానం ఉండాలి రూల్ అనేది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు, పెద్దవాళ్ళకి లాభం అయ్యేటట్టు, చిన్న వాళ్ళకి నష్టమయ్యేటట్టు ఉండొద్దు అనేది నా ఆలోచన. అందుకోసమే ఇంత లేట్ అయినా ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకు అంటే ఈ దుఃఖం గురించి మా సీమ రమేష్ అన్న చెప్పిండు, మా అధ్యక్షుడు పాండురంగారెడ్డి అన్న చెప్పిండు, అట్లనే మా ముస్తఫా గారు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ తని చెప్పిండు, మా కోలసీన్ అన్న చెప్పిండు. అక్క ఒక్క తీరు లేదు, వాళ్ళ బాధ గోడునే ఏడుస్తున్నారు. మీరు ఖచ్చితంగా రావాలంటే ఇంత రాత్రి అయినా మన అక్క వాళ్ళు ఉంటారా ఉండరా అనుకుంటూ వచ్చినానే, కానీ వచ్చే వరకు మీరందరూ కూడా ఉన్నారు. కాకపోతే ఆడబిడ్డ కళ్ళలో ఎప్పుడు సంతోషం చూడాలనుకుంటా నేను. ఇవాళ ప్రతి ఒక్కరి కంట్లో కన్నీరు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందక్క. ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మీ పక్షాన నిలబడతాం. అవతల ఎంత పెద్దోళ్ళైనా కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎవరైనా కానీ మన కొట్లాట మనం కొట్లాడదాం. 1, 2 ఈ కొట్లాడేటట్టు रमेश भाई कुछ कार हॉस्पिटल के
మన గ్రామానికి ఇచ్చేసిన గౌరవనీయులు కవితక్క గారికి పాదాభివందనం. ఈరోజు నీకు లెఫ్ట్ సైడ్ లా రైట్ సైడ్ లా మా అమ్మ మా అత్తనే, అవతల కూర్చున్నా మా అత్త, ఇతర కూర్చున్నా మా అమ్మ, ఇది అవతల మా భార్య ఉంది. ఇక ఏముండదు, పెద్దగా భూములు లేవాక, ఎడ్యుకేషన్ కూడా తక్కువనే. ఏముంది అంటే త్రిపులారును డెవలప్మెంట్కు మేము, రాష్ట్ర గవర్నమెంట్కు మేము స్వాగతిస్తాం. నువ్వు త్రిపులారును గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అన్నప్పుడు ఒక అలాట్మెంట్, తర్వాత ఒక అలాట్మెంట్, తర్వాత ఒక అలాట్మెంట్, మరి ఈ రోజు 4వ అలాట్మెంట్ ఎందుకు తీసుకొచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రిని పేపర్స్ ద్వారా సభాముఖంగా మా తొమ్మిదేళ్ల గ్రామ తరఫున నేను ప్రశ్నిస్తున్నా. నేను ఒక ఓటేసే హక్కు నాకుంది, నేను గెలిపించిన కొడుక నేను అడుగుతున్నా అని చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి. ఆయనకు ముఖ్యంగా మరీ క్వశ్చన్ వేస్తున్నా. నేను ఒక భూబాధ్యత నాకున్నది 6 ఎకరాలు నాకు పోతుంది. నాకు ఒక బిడ్డ, నాకు ఒక 2 కొడుకులు. నా కొడుకులకు పిల్లనియాలంటే ఏం చూస్తారు? పిల్లనియాలంటే జాయిజాత్ ఏముంది అంటారు. జాయిజాత్ ఏముంది? నీ కొడుకుకి పిల్లనియాలంటే భూమి ఉందా అని అడుగుతారు. ఈ సమాజంలో అది నడుస్తుంది. అందుకనే మా పొట్టలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీ కొరకు, వాళ్ళ అత్తగారి ప్రాపర్టీ కొరకు, మార్గుల వాళ్ళ అత్తగారు ఉంది కదా, మార్గుల జపాల్ రెడ్డి కేంద్ర మంత్రి చేసిన జపాల్ రెడ్డి వాళ్ళ అత్తగారి పొలాలు కాపాడడానికి వాళ్ళ అన్నతమ్ములు తిరుమల రెడ్డి, కొండల రెడ్డి ఎంచాలు చేసుకొని, ఎల్దండ మండల ఎంచాలు చేసుకొని గుంజి 9 ఏళ్ళకి తెచ్చిండు. 9 ఏళ్ళ కంటే మాకు పాపమా? 9 ఏళ్ళ పుట్టానికి మేము పాకిస్తాన్ లో పుట్టామా? 9 ఏళ్ళ మేము పాకిస్తాన్ లో పుట్టామా? అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని. నువ్వు ఫస్ట్ ఏమైంది అలాట్మెంట్? నువ్వు సిబిఎస్కి వెళ్ళి లెక్క పెట్టు, ఓఆర్ఆర్కి వెళ్ళి లెక్క పెట్టు. 25-7 కిలోమీటర్స్ అవుతాను రాష్ట్ర ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిన పరిపాలించిన గౌరవనీయులు చంద్రశేఖరరావు చేసింది కదా, ఆయనలాగా నువ్వు ఇద్దరికి తీసుకురా. నువ్వు ఎందుకు తెచ్చినావు? ఇండియన్ సిబిఎస్కి వెళ్ళి లెక్క పెట్టు, నువ్వు లేకపోతే అవుటర్కి వెళ్ళి లెక్క పెట్టు. అతలా భువనగిరి, యాదగిరికి ఎట్లా చేసిన కేసీఆర్ గౌరవనీయులు ముఖ్యమంత్రి అది 25 కిలోమీటర్లు చేసి, మరి ఇప్పుడు ఎందుకు? చిన్న కమిటీ ఏదన్నా గ్రామం నుండి వేసి 4, 5, 9 మంది, 10 మంది ఆ ఒక కమిటీ ఎవరుంటారో చెప్తే మనం నితిన్ గడ్కరీ దగ్గర పోయినా, అవసరం అంటే మోడీ గారి దగ్గర పోతామా, ఇంకెటు పోతాం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో బీజేపీతోనే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీ ఎంపీ గారిని కూడా మనం అడుగుదాము, వారిని కూడా అడిగి మరి ఎట్లా చేస్తాం ఏందని వాళ్ళని కూడా కలుగుతాము, కలిసి దాని నుంచి ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ చాలా గట్టిది, అట్లా ఏడవద్దు, మనం కొట్లాడాలి, మంచిగా పిడికిలు బిగించి కొట్లాడాలి. మీ లెక్కనే ఉండే మన చిట్యాల ఐలమ్మ భూమి దగ్గరికి వస్తే పెద్ద రాజులను తరిమి కొట్టింది ఆమె. మీరు భయపడద్దు, బాధపడద్దు, మీ తరఫున మీ పక్షాన మేమందరం కూడా నిలబడి ఉంటాం. అన్యాయంగా మన భూములు దాక్కుంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. మనాది పెట్టుకోకండి, బాధ పెట్టుకోకండి. దయచేసి పిడికిలెక్కి ఎత్తి పోరాటం చేయడానికి మాత్రం సిద్ధం కావాలని రైతన్నలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇలా రాజకీయం లేదు, తెల్లారితే మనకేం ఓట్లు వచ్చేటి లేవు. కానీ ఈ దుఃఖం అన్నది కరెక్ట్ కాదు. అందరికీ సమన్యాయం ఉండాలి ఈ రాష్ట్రంలో. ఒకరికొక తీరు న్యాయం, ఇంకో తీరు న్యాయం ఉండొద్దు అనేటటువంటి విషయం మాట్లాడదామని మీ దగ్గర రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడిండ్రు, సంతోషం అనిపించింది. పార్టీలతో సంబంధం లేదు, ఇది మన భూమి సంబంధం, మన భుక్తి సంబంధం, అన్నిటికన్నా ఎక్కువ మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి మీతో పాటు మీ చెల్లెగా, మీ సోదరిగా ఉంటా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు త్రిపులారు బాధితులను పరామర్శించడానికి మా గౌరవనీయులు కవితక్క గారికి ఉద్యోగంలో స్వాగతం. ఈ యొక్క త్రిపులారు వద్ద మాకు ఒరిగేది ఏం లేదు, నష్టం మాత్రం రైతులు చాలా నష్టపోతున్నారు. ఉన్న 1 ఎకరా 2 ఎకరాల్లో ఇంత పాడి పరిశ్రమ, చిన్న తోటలు, మిగతా తోటలు, దమ్మర్లు పెట్టుకుని భక్తి జీవనం గడుపుతున్నారు. అటువంటి సందర్భంగా ఇంత గతంలో ఆల్రెడీ కాకునూరు, కేశంపేట 3 అలాట్మెంట్లు మంచి పెద్ద ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లకి మంచిగా చేసింది. గత ప్రభుత్వం మంచి ప్లాన్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ వచ్చినప్పుడు చూసి ఆ దాంట్లో మంచి అలాట్మెంట్ చేసిండ్రు. ఇది ఎందుకో వాళ్ళ స్వలాభం కోసానికి ఈ యొక్క చిన్న గ్రామాల మీద చిన్న రైతులను చాలా ఇబ్బంది పెట్టి ఈ అలాట్మెంట్ పెట్టిన దాదాపు
చిన్నగా ఒక మనిషి అయిపోయి మా వాళ్ళు 2-3 పక్షవాటి ఇళ్ళనే వారి ఇంటికి పరిమితం అయిపోతున్నారు. కాబట్టి ఒకటి గమనించి గౌరవనీయులు అక్కగారు ఒక ర్యాంక్ మీద ఫైట్ చేసి ఒకటి మా ఊరికి అలైన్ మార్చి పాత అలైన్ ప్రకారమే ఈ యొక్క తెగులారును చేయాలని చెప్పి మా గ్రామం తరఫున కోరుకుంటున్నాము. చాలా మంది ఇబ్బందులై ప్రతిరోజు ఉదయం లేస్తే బైకులు తీసుకొని పాలు వండుకొచ్చి పొద్దునకి చెప్పలవాడి చాలా ఇబ్బందులు పడి బతుకులు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క అలాట్మెంట్ మార్చి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. ధన్యవాదాలు బాలయ్య గారు. మరి రామరెడ్డి గారు ఊరికి రాకుండా వదులు జరగదు జరగనా మాకున్నదే 4 ఎకరాలమ్మా అర్థమవుతున్నది. నాకొక్క కొడుకు నేను ఎంత బతుకుతాను. నా మొదటికి పచ్చవాళ్ళు వచ్చి కింద పడ్డాడు. నేను ఎంత బతుకుతాను. అరే నా బాయ్స్ రావద్దని చెప్పి ఈరోజు దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉంటే మీకు విషయం ఏంటనేది అర్థమవుతుంది. ఈరోజు మేడం గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈరోజు ఈ సమయానికి 9 ఎకరాలు రావడానికి కారణం ఒకటి, ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతుల భూములు త్రిపురాలను ఏవైతే సన్నకారు చిన్నకారు రైతుల భూములు పోతున్నాయో 2 ఎకరాలు కానివ్వండి 3 ఎకరాలు కానివ్వండి ఇంత చిన్న సన్నకారు రైతుల భూములు ఎందుకు అలైన్మెంట్ మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. 4వ అలైన్మెంట్ 1 కేశంపేట, 2 సుందరాపురం, 3 కాకున్నూరు, 4 9 రేకులకు ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆమనగల్ మండలంలో పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ 5,000 ఎకరాల భూమి తీసుకోవడం వల్ల ఈ రోజు అలైన్మెంట్ మార్చాలని అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇప్పుడు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు తలకొండపల్లి మండలంలో 600 ఎకరాలు, జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ధి రెడ్డి గారు ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల అలైన్మెంట్ మార్చారా అని చెప్పేసి ఈ రైతుల తరఫున తెలంగాణ జాగృతి షాద్నగర్ ఇన్ఛార్జిగా మాట్లాడుతా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ ఆపదున్నా ఎక్కడ సమస్య ఉన్నా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు రాత్రి పగలు ఎండ వాన లేకుండా ఈ రోజు ఇంత దూరం వచ్చిందంటే మీకేదో న్యాయం చేసేంత వరకు తను నిద్రపోదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే 100 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు పోతే ప్రాబ్లం కాదు. 2 ఎకరాలు ఎకరా భూమి ఉన్న వాళ్ళు వ్యవసాయ ఆధారంగా రైతులు వాళ్ళు పోతే ఎట్లా బతుకుతారని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. 200 ఎకరాలు నిర్దవెల్లి 9 రేకుల గ్రామాల నుంచి 200 ఎకరాలు పోతే అందులో 147 కోట్లు ఉన్నాయి. ఈ రోజు పేద ప్రజల పొట్టగొట్టి త్రిపుర ఏమని చెప్పారా? మేము అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు, కానీ సన్నకారు చిన్నకారుల రైతు పొట్టగొట్టదు అని చెప్పేసి నేను తెలంగాణ జాగృతిగా నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నా. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు బాధితులు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కొక్కరు కూలంకషంగా అక్కకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఒక్కొక్కరు అర్థమయ్యేటట్టు చెప్పండి. అది పూర్తిగా ఈ సమస్య మీద తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని మెడలు వంచి తప్పకుండా ఈ అలైన్మెంట్ మార్చాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతి సబ్బండ వర్గాల కోసం ఎవరైనా పూర్తిగా ఈ సమస్య మీద అవగాహన ఉండి ఏం జరిగింది అనేది పూర్తిగా చెప్పేటట్టుంటే 2-3 మీరు మంచి సబ్జెక్టు తోటి చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై జాగృతి,
జై కవితక్క, కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ. థ్యాంక్ యూ. मैं तो मीडिया पर హాఫ్ అన్ అవర్ వాళ్ళు వచ్చిన టైంలో కరెక్ట్ ఆ టైంలో 5 మెంబర్స్ పేషెంట్స్ వస్తారు. కరెక్ట్గా వెయిట్ చేశారు. ఎక్కడ ఫోన్లో మాట్లాడలేదు. ఎవరి అయితే ఏం వచ్చింది వాళ్ళే మనం ఉస్మానే పంపించాం. మళ్ళీ న్యూరో సర్జన్ ఉన్నారు.